ఒక భక్తిని చూద్దాం. హబక్కు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి చదువుదాం. అంజూరపు చెట్టు పూయకుండినను, ద్రాక్ష చెట్టు ఫలింపకపోయినను, ఒలీవ చెట్టు కాపు లేక యుండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ఆమేన్. మరి ఈ రాత్రి హబక్కు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకపోయినను, చేనులో పైరు లేకపోయినను, పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను. అతని పంట ఫలించకున్నా, అతని పశువులు లేకున్నా, అతడు చేస్తున్న పనిలో సఫలీకృతము లేకున్నా, తన అనుకున్నది జరగకపోయినా, తన యొక్క ఇంట్లో ఏమి లేకపోయినా, ఏది లేకపోయినా, నేను మాత్రము నా దేవుని యందు, నా రక్షణకర్త యందు ఆనందించదను అంటున్నాడు. ఇది భక్తి అంటే, ఇది నమ్మకం అంటే, ఇది విశ్వాసం అంటే. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు. మరి ఆ దేవాది దేవుని యందు నమ్మిక ఉంచినటువంటి హబక్కు భక్తుడు, నాకేమీ లేకపోయినా, నేను వేసిన పంట చేతికి రాకపోయినా, మరి నాకున్నటువంటి చెట్లు కాపు ఇయ్యకపోయినా, నా పశువుల శాలలో పశువులు లేకున్నా, ఏమి లేకున్నా, ఆ కాలంలో పశువులు పైర్లు ఇవి ఉండేవి, ఉద్యోగాలు అవి కాదు కాబట్టి అవి ఏమీ లేకపోయినా, ఎంత నష్టమైనా, ఎంత కష్టమైనా, నేను మాత్రము వాటిని బట్టి దుఃఖపడను, వాటిని బట్టి నేను నిరాశపడను, వాటిని బట్టి నిరుత్సాహముగా అవిశ్వాసము ఉండను. కానీ ఇవేవీ లేకపోయినా నా రక్షణకు కారకుడైన నా రక్షణకర్త యందు నేను ఆనందించదను. ఎప్పుడైతే భక్తుడి రీతిగా రక్షణకర్త అయినటువంటి దేవుని యందు ఆనందించాడో, దేవునిలో ఆనందించాడో, కింది వచనాన్ని మనము చదువుదాం. ప్రభువు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళకు లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవచేయును. ఆమేన్. ఇవేమి లేకపోయినా నా దేవుని యందు, నా రక్షణకర్త యందు నేను ఆనందిస్తానని చెబుతూ, నా దేవుడే నా బలం, ఆయనే నా బలం. అవి ఇవి జరగలేదని, నీవు అనుకున్నది జరగలేదని, ఆశించింది పొందుకోలేదని, నీవు కోరుకున్నది దొరకలేదని, మరి నీ భక్తిని విశ్వాసాన్ని వదిలి దేవుని సన్నిధిని విడిచి దేవునికి దూరంగా ఎంతోమంది జీవజలపు ఊటైన దేవుణ్ణి మరచి ఎండమావుల వైపు పరిగెడుతున్నారు. కానీ భక్తుడు అంటున్నాడు, ఏమి లేకపోయినా, పశువులు లేకపోయినా, పంట చేనుకు రాకపోయినా, నా అంజూరపు చెట్లు కాయకున్నా, కాపు లేకున్నా, నా దేవుని యందే నేను ఆనందిస్తాను. అవి రాని వాటిని బట్టి నేను దుఃఖపడను, నిరాశపడను, కానీ నా దేవునిలో ఆనందిస్తా. ఎందుకంటే ఆయనే నా బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద నా దేవుడు నన్ను నడిపించును. ఇది ఇలాంటి భక్తి విశ్వాసములో హబక్కులాగా నీవు చెప్పగలిగినట్లయితే, ఈ భక్తునిలాగా నీవు ఈ రాత్రి తీర్మానము చేసుకొని జీవించినట్లయితే, ఉన్నత స్థలముల మీద నిన్ను నడిపిస్తాడు దేవుడు. కోల్పోయిన వాటిని బట్టి దుఃఖపడుతూ నిరాశ నిస్పృహలో ఉంటే, శక్తి కోల్పోయి, నీకున్నటువంటి ధైర్యాన్ని కోల్పోయి, నిరాశలో నిష్ఠూర్పులలో నీవు ఉన్నట్లయితే, ఆశ లేక ముందుకు వెళ్ళాలనేటటువంటి ఏమాత్రము నీలో సంతోషం అన్నది లేక నిరాశలో నిస్పృహలో నీవు ఉంటావు. నా దేవుడున్నాడు నాకు, ఆయనే నా బలం, నేను ఆయనలో ఆనందిస్తా. ఎప్పుడైతే ఈ తీర్మానం చేసుకుంటావో, యెహోవా మనకు బలాన్ని అనుగ్రహించి ఆయన బలము మనతో ఉంటే బలమైన కార్యాలు జరుగుతాయి. ఎంతటి సమస్య వచ్చినా ఎదుర్కొనేటటువంటి శక్తి దేవుడు మనతో ఉంటే ఉంటుంది. ఎలాంటి సందర్భములోనైనా ముందుకు కొనసాగేటటువంటి కృప మనకుంటుంది. ఎప్పుడంటే దేవుని బలాన్ని మనం పొందుకున్నప్పుడు, దేవునిలో ఆనందించినప్పుడు. చాలామంది దేవునిలో ఆనందించక తాత్కాలికమైనటువంటి ఈ లోకపు ఆశల్లో
మరి ఆనందిస్తున్నారు, సంతోషిస్తున్నారు. అది తాత్కాలికమే. ఆ తాత్కాలికమైన ఆనందము తీరిపోయాక తిరిగి పరిగెడుతున్నారు. ఎక్కడికి పరిగెడుతున్నారో తెలీదు. ఎటు వెళ్తే సమాధానము దొరుకుతుందో తెలీదు. లేని వాటిని బట్టి దిగులు పడుతూ, కోల్పోయిన వాటిని బట్టి చింతిస్తూ, వెనకున్న వాటిని బట్టి నీరసిస్తూ జీవిస్తూ ఎంతోమంది తమ జీవితాలను పతనము చేసుకుంటూ దేవుని యందు నమ్మకముగా స్థిరముగా లేక వారి వారి జీవితాలలో వారు నిట్టూర్పులలో దిగుల్లో ఉన్నారైతే ఈ రాత్రి నీ నిట్టూర్పును దిగులును తీసివేసి నీ నిట్టూర్పును దేవుడు ఎగిరిపోజేసి ఆయన ఉన్నత స్థలముల మీద నిన్ను నడిపించుటకు దేవుడు సిద్ధ మనస్కుడై ఉన్నాడు. అయితే దేవుని యందు ఆనందించాలి. ఏమున్నా ఏం లేకపోయినా దేవా నీలో నేను ఆనందిస్తాను, స్థిరముగా ఉండాలి. ఒక రోజున్న భక్తి ఇంకొక రోజు ఉండదు, ఒక రోజున్న విశ్వాసం ఇంకొక రోజు ఉండదు, ఒక రోజున్న ఆసక్తి ఇంకొక రోజు ఉండదు. అది చంచలమైన స్వభావం ఉండకూడదు. స్థిరమైనటువంటి భక్తి ఎవరికి ఉంటుంది అంటే యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలరు, వారు నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు. ఆ సియోను కొండవలే స్థిరముగా ఉన్నప్పుడు నీ చుట్టూ ఏముంటాయో చూద్దాం. 125వ కీర్తన కింది వచనాన్ని మనం చదువుదాం. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండునట్టు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యము మీద ఉండదు. యెహోవా మంచి వారికి మేలు చేయుము, యథార్థ హృదయులకు మేలు చేయుము. తమ వంకర త్రోవలకు తొలగిపోవు వారిని పాపము చేయు వారితో కూడా యెహోవా కొనిపోవును. చాలుమా. 2వ వచనములో యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. ఆమేన్. ఎవరైతే దేవుని యందు నమ్మిక ఉంచి స్థిరముగా ఉంటారో అలాంటి వారి చుట్టూ దేవుడు ఇది మొదలుకొని యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్లు ఇది మొదలుకొని యెహోవా తన ప్రజల చుట్టూ ఉండును. ఆమేన్. మన చుట్టూ ఆయన ఉన్నప్పుడు, ఆయన ఆవరించి ఉన్నప్పుడు, ఆయన కంచె కాపుదల భద్రత మనకు దయచేసినప్పుడు అది ఎంత గొప్ప సంరక్షణ మన జీవితానికి. మనము దేవునిలో స్థిరంగా ఉంటే ఆయన మన చుట్టూ తన యొక్క దూతలను కావలి ఉంచి ఆయన సన్నిధి ప్రసన్నత మనలో ఉంచి మన చుట్టూ అగ్ని ప్రాకారాన్ని నుంచి దేవుని సాక్షి బిడ్డలుగా మనల్ని ఉంచుతాడు. అయితే నువ్వు స్థిరంగా ఉండాలి. స్థిరమైన విశ్వాసములో ఉండేటటువంటి మనస్సు నీకున్నట్లయితే దేవుని కాపుదల భద్రత నీకుంటుంది. మరి హబక్కు చెప్తున్నట్లుగా ఏం లేకపోయినా ఎవరు లేకపోయినా నా దేవునిలో నేను ఆనందిస్తాను. స్థిరంగా ఉన్న నీవు దుఃఖముతో బాధతో ఉండవలసిన అవసరం లేదు. నా రక్షణకర్త, నా రక్షణకు కారణభూతుడైన నా దేవుని యందే నేను ఆనందిస్తాను. నా పాపముల నుంచి శాపముల నుంచి నన్ను విడిపించిన విమోచకుడు, నన్ను రక్షించిన రక్షకుడు, నా కొరకు ప్రాణము పెట్టిన ప్రాణనాథుడు ప్రభైన యేసులోనే నా ఆనందం, ఆయనలోనే నా సంతోషము, ఆయనే నా అతిశయము అని ఆయనలో ఆనందించగలిగితే నిన్ను ఉన్నత స్థలముల మీద నడిపిస్తాడు. నీకు బలాన్ని అనుగ్రహిస్తాడు, బలం ఇస్తాడు, ఉన్నతమైనటువంటి అనుభవంలో నడిపిస్తాడు. మరి నీ చుట్టూ దేవుడు తన సన్నిధి ఉంచుతాడు. ఇది కావాలా నీకంటే లేచి నిలబడి తీర్మానం చేసుకో. స్థిరంగుండు.